చీనీకి సంబంధించి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా 100 ఎకరాలకి సంబంధించిన ఇది వ్యవసాయ ఇది వచ్చిందన్నారు. సో, అది ఎంతవరకు నిజం? దాన్ని జెసీ బ్రదర్స్ మీ మీద ఆరోపించారు గూడా. ఇది వాతావరణ బీమా అని ఉంటుంది. హ్మ్. నేను రైతును. హ్మ్. వాళ్ళ మాదిరి నేను డకాయిట్‌ని కాదు. గుజరీ సామాన్లు అమ్ముకునేవాడిని. ఫేక్ లారీలు తీసుకొచ్చి, ఫేక్ ఇన్సూరెన్స్‌లు తీసుకొచ్చి చేసేవాడిని. నేను వ్యవసాయం ఈ నువ్వు ఇది ప్రశ్న అడగకముందే నేను చెప్పినాను. నాకు వీలైనప్పుడల్లా నేను వ్యవసాయం చేసేవాడిని. హ్మ్. వాతావరణ బీమాలో నేను రాయించిండేటివేం కాదు. ఈ క్రాప్ అనేది నేను చేయించుకుని నేను పుట్టుకునేళ్ళు గుర్తుపెట్టి నేను చేసినది. అక్కడికి ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు పొయ్యి చూసి వాతావరణ బీమా కింద అమౌంట్ వచ్చింది. సన్నకారు రైతులకి వస్తుంది. అది వాతావరణ చిన్నకారు రైతు పెద్దకారు రైతు ఓకే. అనేది కాదు, ఎవరికైనా వస్తుంది. అది వాతావరణ బీమా అనేది ఎన్ని ఎకరాలున్నా? ఎన్ని ఎకరాలునే వస్తుంది, దానికి ఎలిజిబుల్ లేదు. ఇప్పుడేదో ఈ మధ్య ఏదో పెట్టినాడు, కానీ 3 years ఉన్నప్పుడు ఆరెంజ్కు కానీ ఏదైనా కానీ 3 years చెట్లు ఉన్నప్పుడు పెట్టమని అనేది. నాకు ఆల్మోస్ట్ ఆల్ 5 ఏళ్ళు ఉన్నాయి, 10 ఏళ్ళు ఉన్నాయి, 15 ఏళ్ళు ఉన్నాయి, 1 year ఉన్నాయి. అట్లా నాకు ఊరి దగ్గర ఉండే దాంట్లో అబ్జెక్షన్ ఏం లేదు. కానీ ఇతను ఇక్కడ పుత్తూరు మండలంలో నాకు భూమి ఉంది, 1.5 సంవత్సరం ఉంటే దానికి అబ్జెక్షన్ చెప్పినాను. నేను డబ్బు కూడా కడగలేదు వాళ్ళని. నాకు బీమా శాంక్షన్ అయింది, నేను అడగచ్చు. అతను చెప్పినాడని కాదు, నేను ఎప్పుడు కూడా బీమా తీసుకోలేదా అయితే? తీసుకోలేదు. ఓకే. మరి ఎక్కడ అదైతే రాలేదు, రిజెక్ట్ చేసినట్టు? లిస్ట్లో వచ్చింది, పేరు వచ్చింది. అది ఇంకా ఇతను ఇంటెన్షన్గా చూస్తూ అంటాడు కాబట్టి హ్మ్. దానిపైన ఏ రైతుకైనా బీమా వర్తించుతుంటుంది. ఏం వాళ్ళకు వస్తుంటాయి, హ్మ్. మేమే ఎత్తి చూడలేదు కదా. ఎందుకు చూపెట్టట్లేదు మరి? ఇండోమెంట్ సైట్లన్నీ ఆక్యుపై చేస్తారు, కాలేజ్ భూములు ఎస్సీ ల్యాండ్స్ అన్నీ ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు అధికారంలో ఉండామని మనము యాటికంటే అటుకి వాళ్ళ భూములు సర్వే చేయాలంటే ఎంఆర్ఓలు రారు, భయపడతారు. సర్వేలు రారు. ఇంకా భయపడుతున్నారా మీరు వచ్చిన తర్వాత కూడా? ఎవరు వచ్చాం అధికారులకు ఏందుంటుంది, 5 సంవత్సరాలు ఉంటారు, పోతారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఉండి పొలిటీషియన్లు అయితే, కార్యకర్తలు కానీ లీడర్లు అయితే భయపడతారంటే మాకేం భయం, ఒక పార్టీ ఉంది సపోర్ట్ అనుకుంటారు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉంటారు? ఎంతసేపు ఆ ఎమ్మెల్యే సపోర్ట్ ఉండాలి, ఎంతవరకు ఉండగలుగుతాడు? జేసీ గారు మీరు వచ్చిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తినని, ఇప్పుడైతే ఒక ఏమనాలి, ఒక వీళ్ళకిలాగా ఒక యోగిలాగా కనిపిస్తున్నారు, గడ్డాలు పెంచేసి ఇవి చేసి. బట్ మీరేమంటారు దాని మీద? దాన్ని పర్మనెంట్గా పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటా. అతనికైతే అది పర్మనెంట్ ఉంటుంది, సెటప్ అయిపోతుంది అంటారు. Please subscribe dot news.